కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ దాన్ని ఊరగొట్టమని. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. ఎవరో ఎమ్మెల్యేను ఇంకొక ఆయన అంటేనే వేరు. అదే 10 రోజులు 4 రోజులు కూడా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటాం. వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరైనా కూలగొడితే కూడా ప్రజలు ఒప్పుకోరు, ఇష్టపడరు. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు, మేము ఎన్నుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతారని అంటారు. కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని. నేను ఆ మధ్యన కరువు కొరకు తిరుగుతున్నప్పుడు, ఎండిపోతున్న పొలాలు చూడటానికి పోయినప్పుడు ముందు ఆత్మకూరు మండలంలో ఒక తండాకు పోయినా. ఆ పొలాలు చూసినాం, ఒక గుడిసెలు కూర్చున్నాం. ఒక 70-80 మంది కూడింది ప్రజలు, మహిళలు పురుషులు కలిసి. వాళ్ళు మాట్లాడుకుంటే మరి సార్ మా ఇళ్ళలో కూడా జాలు వచ్చేది మా తండలా, ప్రతిసారి నిన్ను నీళ్ళు బంద్ చేయమని పంచాయతీ చేసేది మేము గటువంటిది ఇప్పుడే ఒక గిట్ల ఎండిపాయ, ఏడాదిలో తిరగబడే మా పరిస్థితి అని అడుగు మాట్లాడుతున్నారు. మాట్లాడితే నేనన్నా మరి ఏం చేస్తామమ్మా, మన టైం అట్లా వచ్చింది, ప్రజలకు గట్ల నిర్ణయం తీసుకుంటే మరి ఉన్నదాంతో సంతృప్తి పడక వాడేందో ఇస్తారని ఆశపడి పాపం ఆగమయ్యేది. ప్రజలు కదా నమ్ముతారు ఎవరినైనా, తప్పేం లేదు, మోసం చేసిన తప్పైతే కానీ పోయిన వాళ్ళు తప్పెట్లయితుంది. మరి ఇక ఓపిక పట్టాలే, ఇక మెడకు పడ్డ పాము కరొక మానలు సామర్థ్యం ఉండి తెచ్చి మెడలు వేసుకుంటే పాముని తెచ్చి ఓపిక పట్టాలి అని అన్నా. అంటే ఎప్పటిదాకా పడతారు సార్ అన్నాడు. ఇక 3.5 ఏళ్ళు ఉంటుందమ్మా, కళ్ళు మూసి తెచ్చేసరికి అయిపోతుంది ఏంది అన్నా. ఏంది 3.5 ఏళ్ళ? 3.5 ఏళ్ళు నాకు అట్టే ఉండనిస్తారా? అక్కడ అట్నే ఉంటే అందరూ ఏం కావాలో చచ్చిపోరు. గమ్మతిగా మాట్లాడింది ఆమె, ఒక మహిళ, సాధారణమైన గిరిజన మహిళ. నేను ఏం చెప్తాను, నేను నాకు మరి ఏం లేదమ్మా, మా చేతిలో మార్గం లేదు అంటే మరి చెప్పరాదు. కేసీఆర్ సార్కి ఏమైనా ఉపాయం లేదా? తెలంగాణ తెచ్చే ఉపాయం తెలిసి కేసీఆర్, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉపాయం తెలియదు, చేయడటువంటిది కేసీఆర్. కానీ నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తుంది కేసీఆర్ కానీ చెప్పినా. ఎందుకంటే మరి ప్రజలు చెప్పింది చెప్పాలి, నా బాధ్యత కదా. అందరు పోలేరు కాబట్టి పోయి వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి నేను. ఆ తర్వాత పెనుబాడు మండలం పైన ఆడ కూడా సేమ్ ఇదే భాష, ఇదే పద్ధతి, ఒక తండాలని ఆమె ఈమె బదులుకున్నట్టే మాట్లాడింది. ఎట్లా సారు ఇంకా 3.5 ఏళ్ళు అంటే ఎట్లా బతారు ప్రజలు? ఇక మనం ఇటునే నీళ్ళు లేక ఇట్నే సావాలనా అని. సూర్యాపేట పక్కన రాముల తండ్రి ఆడ మన నాన్నకి కార్యకర్తకి యాక్సిడెంట్ అయితే పోయినా, మన మాజీ సర్పంచ్కి యాక్సిడెంట్ అయింది, పోయిందని. ఆడ కూడా అందరు తండ అందరూ వచ్చారు. సాయంత్రం పూట కూర్చోగానే కరెంటు పోయింది. కూర్చొని కరెంటు పోగానే అది మొదలుపెట్టారు. ఇది ఒక్కసారి పోతే బాగానే ఉంటుంది సార్, పోతుంది వస్తుంది, దీంతో మాకు బల్బులు ఎగిరిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి అని మాట్లాడుతుంటే అందులో ఒక్క ఉండి ఇక ఏదో ఇంగ్లీష్ సమయంగా సార్ ఇంట్లో ఏమన్నా వస్తాయా మన కాడ అన్నది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా, ఇంకా నా నోటి నుంచి మాట రాలే. పక్కమ్మడు ఉన్నామే ఆ ఇంట్లో పీడికి వెళ్ళింది, కొత్తిళ్ళు ఆడిస్తాడు, ఉన్నిళ్ళకి కూల కొడుతున్నాడు వాడు. వాళ్ళ చొట్టంగా పెట్టుకుని ఇంట్లో కూల కొడుతున్నాడు వాడు, కొత్తిళ్ళు ఆడిస్తాడు. నా సమాధానం ఆమె చెప్పింది తీయలేదు అనుకుంటు, నా కష్టం తప్పింది.